मौसम बारिश के तनाजुर में एक ही माह के दौरान किसानों की फलाह बहबूद और उनको सहूलत पहुँचाने के मकसद के तहत 21,000 करोड़ रुपए के फंड्स की फराहमी को यकीनी बनाने का सेहरा सिर्फ और सिर्फ किसान दोस्त कांग्रेस गवर्नमेंट के सर जाता है। वज़ीर एग्रीकल्चर तुम्मला नागेश्वर राव ने ये बात कही। उन्होंने मज़ीद कहा कि गवर्नमेंट रैतु भरोसा के ज़रिए 20,000 अन्नदाता किसानों को इस्तेफ़ादे के मौक़े फ़राहम किए। क़ब्ल 2 लाख रुपये क़र्ज़ माफ़ी के ज़रिए हुकूमत ताहाल किसानों के साथ खड़ी है। रियासती वज़ीर ने मीडिया से बात करते हुए इस सिलसिले में मज़ीद तफ़सीलात बताईं। इस मौके पर उनके हमरा दीगर भी मौजूद थे। व्यूअर्स, हमारे फेसबुक, यूट्यूब और इंस्टाग्राम पेज को लाइक, सब्सक्राइब, फॉलो, कमेंट्स और शेयर करना न भूलें ताकि फ्रीलांस जर्नलिज्म की फलाह बखा को यकीनी बनाया जा सके। ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేనటువంటి సాహసాలు ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా ఒకే ఒకసారి మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో దేశం మొత్తానికి 70,000 కోట్లు రుణమాఫీ జరిగితే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒకే ఒక్క నెలలో 21,000 కోట్లు 25 లక్షల మంది రైతాంగాన్ని రుణ విముక్తులు చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. అదే రకంగా పంట పెట్టుబడి కింద 6,000 రూపాయలు ఎకరానికి ప్రతి సీజన్కి, అంటే సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున ఈనాడు ఎప్పుడూ లేనటువంటి విధంగా అతి తక్కువ కాలంలో 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికి ప్రధాన కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈనాడు తొలకరికి ముందుగానే విత్తనాలు పెట్టే సమయంలోనే పంటలు వేస్తున్నటువంటి సందర్భంగా ఈనాడు 9,000 కోట్లు రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసి వ్యవసాయ కార్యక్రమాలు సజావుగా నడిచేటట్టుగా ప్రయత్నం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ రైతులతోటి వాళ్ళ యొక్క సంతోషాన్ని పంచుకోవటం కోసం ఈనాడు రైతు నేస్తం వేదిక నుంచి మళ్ళీ రాష్ట్ర రైతాంగంతో ముచ్చటించే సందర్భంగా ఈ రేపు సాయంత్రం ఇక్కడి నుంచే రాజీవ్ విగ్రహ సమక్షంలోనే ఇక్కడి నుంచి రాష్ట్ర రైతాంగంతో మాట్లాడే అవకాశం ఉంది. దాంట్లో ఈ సంవత్సరాల కాలంలో రైతాంగానికి చేసినటువంటి మేళ్ళన్నింటినీ కూడా ఒకసారి రైతాంగానికి గుర్తు చేసి రైతు సుభిక్షంగా ఉండాలని, రైతు యొక్క పంటల్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ కొనుగోలు చేస్తూ రైతుకి ఏ ఇబ్బంది లేకుండా చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి రైతాంగం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను.